వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి విషయంలో గొడవ జరిగి విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే అటు తమన్నా కానీ ఇటు విజయ్ కానీ ఈ బ్రేకప్ రూమర్స్ పై స్పందించకుండా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కి తమన్నా హాజరై మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ విలేకరి బ్రేకప్ గురించి పరోక్షంగా ప్రశ్నించగా తమన్నా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఓదెల 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో తమన్నాతో పాటు చిత్ర బృందం అంతా పాల్గొంది. ట్రైలర్ రిలీజ్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి మంత్రతంత్రాలు ఉపయోగించి ఎవరి మీదైనా విజయం సాధించాలి అనుకుంటున్నారా అని పరోక్షంగా విజయ్ బ్రేకప్ గురించి ప్రశ్నించింది. దీనికి తమన్నా సమాధానం చెబుతూ, మంత్రతంత్రాలతో అలాంటి పనులు జరుగుతాయి అంటే నేను నమ్మను. ఒకవేళ అదే నిజమైతే మీ మీడియా పైనే మంత్రాలను ప్రయోగిస్తా. అప్పుడు అందరూ నా చేతుల్లోనే ఉంటారు, నేను చెప్పిందే వింటారు, నేనేం చెబితే అదే రాసుకుంటారు అని నవ్వుతూ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విజయ్తో బ్రేకప్ అయింది కాబట్టి అతని పేరు కూడా చెప్పడానికి ఆమెకు ఇష్టం లేకనే ఇలా సమాధానం చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఓదెల 2 సినిమా విషయానికి వస్తే 2022లో ఓటీటీలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఓదెల చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో తమన్నా శివశక్తిగా కనిపించబోతోంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.